వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ సెమిస్టర్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో యూనిట్ 1 యూనిట్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. వాటిని చూడకుంటే చూడండి. ఈ వీడియోలో వచ్చేసరికి టీ డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్టీస్, అప్లికేషన్స్ తెలుసుకుందాం. అండ్ ఇదే వీడియోలో కీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్, ప్రాపర్టీస్, అప్లికేషన్స్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్స్ ప్రాపర్టీస్, అప్లికేషన్స్ చూసుకుందాం. సో ప్రాపర్టీస్ అంటే ఓన్లీ ఫార్ములాసే రాస్తారు. అండ్ ఈ యూనిట్లో మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇంకా క్యుములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్ జనరేటింగ్ ఫంక్షన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అని ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి వాటికి ఏం ఆన్సర్స్ వస్తాయో ఆ ఆన్సర్స్ని మనం ప్రాపర్టీస్గా రాస్తాము. బట్ ఇంపార్టెంట్గా మూమెంట్స్ కనుక్కోవడం కానీ క్యారెక్టరిస్టిక్ జనరేటింగ్ ఫంక్షన్స్ కానీ లేవు. మీకు సెకండ్ సెమిస్టర్లో అన్నీ ఇవే ఉంటాయి. సో ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అని అన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. అన్నిటికీ అంతే సేమ్. క్యుములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్ కనుక్కోవడం, ఇంకా పీడిఎఫ్ కనుక్కోవడం, ఎంజిఎఫ్ కనుక్కోవడం, సిజిఎఫ్ కనుక్కోవడం అవే ఉంటాయి. అండ్ ఈ మన సెమిస్టర్ 3కి వచ్చేసరికి మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం, అవన్నీ ఫైండ్ అవుట్ చేయడం అంతేం ఇంపార్టెంట్ థింగ్ కాదు. జస్ట్ ప్రాపర్టీస్ రాయాలి, అప్లికేషన్స్ తెలుసుకోవాలి. అండ్ సో చూడండి, ఇక్కడ కీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ ఎలా కనుక్కోవడం, మూమెంట్స్ ఆఫ్ ఏ కీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది కూడా నోట్స్ నా దగ్గర ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే చెప్పండి, పీడిఎఫ్ ఇస్తాను, లేదంటే వీడియో పెడతాను ఎక్స్ప్లెనేషన్ది. సో బీటా 1, బీటా 2, క్యారెక్టరిస్టిక్ జనరేటింగ్ ఫంక్షన్, సో ఇవన్నీ మీకు సెకండ్ సెమిస్టర్లో అన్నీ ఇవే ఉన్నాయి కదా. సో థర్డ్ సెమ్లో అంత ఎక్కువ ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వలేరు. అందుకని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్ మందమే నేను ఆన్సర్ చెప్పాను. కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. సో మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేసి వాటికి ఏం ఆన్సర్ వస్తే అదే ప్రాపర్టీస్లో రాస్తాం కదా. డైరెక్ట్ ఫార్ములాస్ ఎలా గుర్తుంచుకోవడం అని అంటే, సో ఇచ్చిన క్వశ్చన్కి మనం మూమెంట్స్ వేసుకుంటూ కూర్చొని క్యారెక్టరిస్టిక్ జనరేటింగ్ ఫంక్షన్ చేసుకుంటూ కూర్చుంటే సో మనకు టైం సరిపోదు కదా. సో మీకు కావాలంటే మూమెంట్స్ జనరేటింగ్ ఫంక్షన్స్ అవి కూడా వీడియో పెడతాను. మీకు కావాలనుకుంటే కమెంట్లో అడగండి. సో ఇది టీ డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్. సో ఫస్ట్ డెఫినేషన్ రాశారు. సో లెట్ xi is equals to 1 2 3 అంటే x1 x2 x3 అప్ టు xn వరకు be a random samples ఆఫ్ సైజ్ n. సో సైజ్ n శాంపిల్స్ ఎక్కడ నుంచి డ్రా చేసిరంటే నార్మల్ పాపులేషన్ విత్ మీన్ మ్యూ వేరియన్స్ సిగ్మా స్క్వేర్తో డ్రా చేశారు. సో దీని ఫార్ములా వచ్చేసరికి స్మాల్ t ఈజ్ ఈక్వల్స్ టు x బార్ మైనస్ మ్యూ బై s బై రూట్ n. సో ఇందులో ఈ ఫార్ములాలో x బార్ అంటే శాంపిల్ మీన్, మ్యూ అంటే పాపులేషన్ మీన్, s స్క్వేర్ అంటే శాంపిల్ వేరియన్స్. అప్లికేషన్స్ అంటే ఈ ఫార్ములాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామని అప్లికేషన్స్. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే టు టెస్ట్ ఇఫ్ ద శాంపిల్ మీన్ డిఫర్స్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ద హైపోథెటికల్ వాల్యూ మ్యూ పాపులేషన్ మీన్. సో శాంపిల్ మీన్, పాపులేషన్ మీన్ సో సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా అని. సో ఇక్కడ ఎక్స్ బార్ అంటే శాంపిల్ మీన్, మ్యూ అంటే పాపులేషన్ మీన్. సో ఇక్కడ మ్యూ ఉంది కదా, ఇది పాపులేషన్ మీన్. టు టెస్ట్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ శాంపిల్ మీన్స్. సో టూ శాంపిల్ మీన్స్ మధ్యలో సిగ్నిఫికెన్స్ అంటే ఎంత డిఫరెన్స్ ఉంది అని. సో శాంపిల్ మీన్కి డిఫరెన్స్, పాపులేషన్ మీన్కి. సో శాంపిల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్స్ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ కనుక్కునేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టూ శాంపిల్ మీన్స్ మధ్యలోనే డిఫరెన్స్ చూసుకోవడం, సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. సో థర్డ్ వన్ ఏంటంటే టు టెస్ట్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ఏ అబ్జర్వ్డ్ శాంపిల్ కొరిలేషన్ కోఫిషియంట్ అండ్ శాంపిల్ రిగ్రెషన్ కోఫిషియంట్. సో వీటి రెండింటికి మధ్యలో సిగ్నిఫికెన్స్ చూడడానికి కొరిలేషన్ కోఫిషియంట్ అండ్ శాంపిల్ రిగ్రెషన్ కోఫిషియంట్ అన్నట్టు. సో ప్రాపర్టీస్ పీడిఎఫ్, ఎంజిఎఫ్, సిజిఎఫ్ రాయడం, మూమెంట్స్ రాయడం. సో మ్యూ1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, మ్యూ2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఈవెన్ ఆర్డరా, సో అట్లా రాయాలి. సో ఇక్కడ రాసినాయి కదా. సో ఇవన్నీ ఫార్ములాసే, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సో నెక్స్ట్ కీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక మళ్ళీ అగైన్ అదే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ రౌండ్ ఫ్రమ్ ఏ నార్మల్ పాపులేషన్ విత్ మీన్ మ్యూ వేరియన్స్ సిగ్మా స్క్వేర్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫార్ములా ఇచ్చాను.
నెక్స్ట్ ఫార్మ్ ప్రాపర్టీస్. సో చూడండి ఇక్కడ పీడిఎఫ్ ఆఫ్ కీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సంథింగ్ సంథింగ్ ఇట్లా రాశారు కదా. సో ఇవి చేయడం ఉంటుంది. సో ఈ ఫార్ములాతోనే ఈ కనుక్కోవడం ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ ఫైండ్ అవుట్ చేయడం చెప్పండి, నేను మళ్ళీ వీడియో పెడతాను. సో ఇంపార్టెంట్ థింగ్సే చెప్తున్నా కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ మందమే ఆన్సర్ రాసిన నేను, వీడియో లాంగ్ అవ్వకుండా. నెక్స్ట్ ఎంజీఎఫ్ రాశారు, క్యారెక్టరిస్టిక్ జనరేటింగ్ ఫంక్షను, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షను, క్యుములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్, అన్ని ఫార్ములాస్ రాశారు. నెక్స్ట్ మీన్ μ1 μ2 μ3 μ4 అలా రాసిన తర్వాత సో మోడ్, అడిషన్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అని రాశారు. సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్. టు టెస్ట్ ద హైపోథెటికల్ వాల్యూ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్ ఈ సిగ్మా స్క్వేర్, టు టెస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ఇట్, టు టెస్ట్ ద ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. సో వీటన్నిటిలో సో దీన్ని యూజ్ చేస్తారంటే కీ స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ని. సో నెక్స్ట్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. సో దీని ఫార్ములా రాసిన, ఈ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్. చూడండి ఇక్కడ కూడా పీడిఎఫ్ రాశారు, మీన్ వాల్యూస్ ఫార్ములా రాశారు. సో నెక్స్ట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్, దీనికి ఎగ్జిస్ట్ అవ్వదంట. సో ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఎగ్జిట్ అవ్వదు అని కూడా రాయాలి. నెక్స్ట్ అప్లికేషన్స్, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అని. సో అప్లికేషన్స్లో కన్ఫ్యూజ్ అవుతే సో మీకు ఎగ్జామ్లో ఏది గుర్తుకొస్తే అది, సో అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఏం కాదు, కన్ఫ్యూజ్ అయినా కూడా సో ఎందులో అయినా కానీ ఒక 5-6 వచ్చేటట్టు రాయండి. సో ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా రాస్తే అంతే, కొంచెం లైట్గా కరెక్షన్ చేస్తే మీకు మార్కులు పడిపోతాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతోటి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.